హాయ్ అండి. చాలామందికి ఒకటే ప్రాబ్లం అండి ఇంట్లో. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, బియ్యంలో లక్క పురుగు, తెల్ల పురుగు రావడం అండి. అవి ఎలా పోతాయని చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుందండి. చాలామంది అయితే 1 ఇయర్కి సరిపడా బియ్యం అయితే ఇలా ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటారండి. మేమైతే అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటామండి. దానికోసం అయితే నాకు ఎప్పుడు బియ్యంలో పురుగు అయితే రాదండి. కానీ చాలామందికి లక్క పురుగు, తెల్ల పురుగు వస్తుంది అని అంటారు. నేనైతే దానికోసం అయితే కొన్ని అయితే పాటిస్తానండి. అదేంటో చూసేద్దామండి. అదేంటో చూసేలోపు మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూసేయండి. ముందుగానైతే బియ్యం బస్తాల పైన చక్కెర అయితే వేయండి. చక్కెర వేయడం వల్ల ఏంటంటే చీమలు అయితే పడతాయండి. చీమలు బియ్యం బస్తాలకి పట్టడం వల్ల దాంట్లో పురుగు కానీ, లక్క పురుగు కానీ, తెల్ల పురుగు కానీ ఏమున్నా కూడా ఈ చీమలు తినేస్తాయి. కాబట్టి మనకైతే పురుగు బాధ ఉండదండి. చూడండి, మా బియ్యం బస్తాలకైతే ఎప్పుడు చీమలు అయితే పారుతూనే ఉంటాయండి. నేను ఇంతసేపు చూపించిన అయితే ఈ సంవత్సరం కొన్న కొత్త బియ్యం అండి. ఇది ఒకటి పాత బియ్యం అండి. ఇది ఒకటే బస్తా ఉంది. చూడండి, నేను బియ్యం అయితే చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ బియ్యం అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మా ఇంట్లోనైతే. నేను కొన్ని టిప్స్ పాటిస్తాను కాబట్టి మా ఇంట్లో బియ్యానికి అయితే పురుగు రావండి. ఈ టిప్పు బియ్యానికే కాదండి, పప్పులో కూడా ఇది వాడుకోవచ్చండి. దానికోసం అయితే మీ ఇంట్లో టిష్యూ పేపర్స్ అయితే ఉంటే టిష్యూ పేపర్సే తీసుకోండి. టైంకి ఇంట్లో టిష్యూ లేవు కాబట్టి నేనైతే నార్మల్ పేపర్స్ అయితే తీసుకున్నానండి. ఈ నార్మల్ పేపర్స్ని మీ ఇంట్లో ఎన్ని బియ్యం బస్తాలు ఉంటే అన్నీ ప్యాక్ చేసుకోవాలండి. ముందుగానైతే నేను ఇలా పేపర్స్ అయితే కట్ చేసుకున్నానండి. దాంట్లో కొన్ని లవంగాలు వేశాను. చూడండి, 4 లవంగాలు అయితే వేశాను. ఫ్రెష్గా ఉన్న లవంగాలే తీసుకోవాలండి. ఈ టిప్ నిజంగా పనిచేస్తుందా అక్క అంటే నిజంగానే పనిచేస్తుందండి. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టే మీకు చూపిస్తున్నాను. చూడండి, లవంగాలు ఇలా మొగ్గ వచ్చి ఉండాలండి. అప్పుడే వాటి ఘాటుకు అనేది మనకు పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. లవంగాలతో పాటే సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ కూడా వేసేయాలి కంపల్సరిగా. సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం చట్నీలలో, సాంబార్లలో వేస్తాం కదండి ఇంగువ. ఈ ఇంగువ మాత్రం కంపల్సరిగా వేయాలండి. మీరు సాల్ట్ వేసినా వేయకపోయినా పర్లేదు, కానీ ఇంగువ మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి. ఇది కూడా అన్ని పేపర్స్లలో వేసానండి. దాంతోపాటు మీ ఇంట్లో ముద్ద కర్పూరం ఉందనుకోండి, ముద్ద కర్పూరం కూడా పెట్టేసేయండి. లేదు అంటే ముద్ద కర్పూరం లేదక్క అనంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. చూడండి, అన్నీ ఇలా వేసిన తర్వాత ఇవైతే 1 by 1 అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలానైతే ప్యాక్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఏదైనా దారంతో వాటినైతే కవర్ చేసేయండి. అలా కవర్ చేయకుంటే వాటిలో ఉన్నవన్నీ బయటికి వస్తాయి కదా, బియ్యంలో కలిసిపోతాయండి. అందుకోసమనే అలా కవర్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడైతే మీ ఇంట్లో ఎన్ని బియ్యం బస్తాలు అయితే ఉంటాయో, బియ్యం బస్తాలే కాకుండా చాలామంది డబ్బాలో కూడా స్టోర్ చేస్తూ ఉంటారు కదా, వాటిలో కూడా ఇది ఒక్కొక్కటి అయితే వేసేయండి. ఇలా వేసి ఉంచామనుకోండి, సంవత్సరం అంతా ఉన్నా కూడా బియ్యానికైతే అస్సలు పురుగు పట్టదండి. ఈ ప్యాక్ చేసిన వాటిని అయితే ఒక్కొక్క బస్తాలు అయితే వేసేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నానండి. ఇంకా ఏమైనా టిప్స్ కానీ మీకు తెలిస్తే నాకైతే షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి. మరొక వీడియోతో మీ ముందుంటానండి. మీ వినోదాస్ వరల్డ్.